అందరికీ నమస్కారం అండి. నా పేరు సిఎస్ఎస్ రాజు. పబ్లిక్ సెక్టర్ యూనిట్లో ఇంజనీర్గా పనిచేసి నేను రిటైర్ అయ్యి వచ్చాను. 30 years సర్వీస్ తోటి బీఈ సివిల్ చేశాను. అలాగే నా టీంలో 2 ఇంజనీర్స్ ఉన్నారండి. బీటెక్ సివిల్, ఎంటెక్ సివిల్ చేసిన ఇంజనీర్స్ అనమాట. ముగ్గురు కలిసి దర్శన్ డిజైనర్స్ కన్సల్టెంట్స్ అండ్ ఇంజనీర్స్ అనేటువంటి సంస్థని తాడేపల్లిగూడెంలో మేము ఇన్స్టాల్ చేసాము. చేసి మేము ఇచ్చేటువంటి సర్వీసెస్ ఏంటంటే మొదటిగా వచ్చిన కస్టమర్లకి ప్లాన్ వాస్తు ప్రకారం ప్లాన్ ఇచ్చి ఇవ్వడం, అలాగే వారికి స్ట్రక్చరల్ డిజైన్ కావాల్స్తే దానికి డిజైన్ చేసి పెట్టడం, అలాగే వారు కన్స్ట్రక్షన్ కూడా చూడమని చెప్తే వెళ్ళి చూడటం, ఆ యొక్క వాస్తు ప్రకారం ఆ బిల్డింగ్ని క్వాలిటీ చెకింగ్ చేస్తూ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి చెప్పడం, అలాంటి సర్వీసెస్ మేము కొంచెం తక్కువ రేటుకే చేస్తూ మొదలుపెట్టాం అనమాట అండి. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్క జీవికి కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడికి కూడా రోటీ కపడా ఆర్ మకాన్ అని ఒక హిందీ సూక్తి ఉంది కదా, అది రోటీ కపడా ఆర్ మకాన్ అంటే తినడానికి ఆహారం రోటీ అంటే, అలాగే కపడా అంటే మానవుడు కట్టుకోవడానికి వస్త్రం, అలాగే మకాన్ అంటే మానవుడు జీవించడానికి ఒక గృహం కూడా కావాలి అని అటువంటి నానుడు అనమాట అండి. ఆ మాట ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో తమ సొంత గృహాలు కట్టుకోవాలని ఎంతో కలగంటుంటారు. అది నిజమే. అది ఎందుకంటే మన నివాసం ఉండడానికి మంచి గృహాలు కావాలి కాబట్టి మనం కనుకుంటాం. మన సామాన్య మానవులకి కూడా చక్కటి డిజైన్ చేసి ఇవ్వగలిగేటువంటి సంస్థలాగా మేము ఉండాలని ఆశతోటి ఈ సంస్థను పెట్టాము. మేము చాలా వరకు ఇప్పటివరకు ప్లాన్స్ ఇస్తున్నాం, చాలా మందికి గృహాలు కట్టి పెడుతున్నాం, అలాగే గృహాలు ప్లానింగ్ చేసిస్తున్నాం. పక్కా వాస్తు ప్రకారం వారికి గృహాలు ప్లాన్ చేసిస్తున్నాం. అవి వారు ఎంతో హ్యాపీగా మా సర్వీసెస్ తీసుకుంటున్నారు అని చెప్పడానికి మేము ఎంతగానో ఆనందపడుతున్నాం. మళ్ళీ ఏంటంటే ముఖ్యంగా ఒక గృహం కట్టాలంటే దానిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి కావాల్సింది పంచాయతీ అప్రూవల్ కానీ, మున్సిపల్ అప్రూవల్ కానీ మనం తీసుకోవాల్సిందే కదా. దాని ప్రకారం ఆ బైలాస్ ప్రకారం అవి గృహాలు మనం ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఇష్టానుసారంగా ప్లాన్ చేసుకుంటే మరి ఒప్పుకోరు కాబట్టి వాటికి అనుగుణంగా ప్లాన్ చేసి అప్రూవల్ తీసుకొచ్చి ఆ ఓనర్స్కి ఆ బిల్డింగ్స్ని ఇచ్చి ఆ బిల్డింగ్స్ కట్టి పెట్టడం, ఆ బిల్డింగ్స్ ప్లాన్లు వేసి ఇవ్వడం చేస్తూ ఉన్నాం అన్నమాట. ప్రతి ఒక్కసారి కూడా మేము ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదైనా గృహాన్ని కడుతున్నప్పుడు, ఆ ఇల్లు కడుతున్నప్పుడు, ఆ సైట్ చూసినప్పుడు ఆ సైట్లో ముఖ్య భూమికి ఏంటంటే బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది సాయిల్ అని అంటారు అనమాట. ఎస్బీసీ అంటారు. ఎస్బీసీ అంటే సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది సాయిల్. అంటే ఆ యొక్క సాయిల్ అంటే మట్టి, ఆ స్థలంలో ఉన్న మట్టి ఎంత బరువు అయితే మోయగలదో అది ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తారన్నమాట. ఆ మట్టిని అంటే 7 feet డెప్త్లో ఉన్నటువంటి మట్టిని తీసి 7 to 8 feet డెప్త్లో ఉన్న మట్టిని తీసి ల్యాబొరేటరీ పంపిస్తే వారు చెక్ చేస్తారు. ల్యాబొరేటరీ టెస్ట్ చేసి ఆ యొక్క సాయిల్కి బేరింగ్ కెపాసిటీ ఎంత ఉందో, అంటే దానిలో పట్టుకు ఎంత ఉందో చూసి దాన్ని బట్టి ఆ టైప్ ఆఫ్ ఫౌండేషన్ డిజైన్ చేస్తారంటండి. టైప్ ఆఫ్ ఫౌండేషన్ డిసైడ్ చేస్తారు. అంటే ఐసోలేటెడ్ ఫుటింగ్సా, లేకపోతే పైల్ ఫౌండేషన్సా, లేకపోతే ర్యాప్ ఫౌండేషన్సా, ఎటువంటి ఫౌండేషన్స్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణ అంతా రాక్ ఏరియా, హార్డ్ రాక్ ఏరియా, దానికి ఒక టైప్ ఆఫ్ ఫౌండేషన్. మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలా సిటీకేస్ అయితే బ్లాక్ కాటన్ సాయిల్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఫౌండేషన్స్ వేయాలి అనేది ఇంజనీర్ విల్ డిసైడ్ అనమాట. ఆ విధంగా డిజైన్ చేసి టైప్ ఆఫ్ ఫౌండేషన్స్ పెట్టి ఎకనామికల్గా, అంటే ఎవరైనా సరే గృహం కట్టుకున్నప్పుడు 10 లక్షలు ఉంది చాలు, 10 లక్షల లోపు అయిపోవాలి ఇల్లు, లేదంటే 20 లక్షల లోపు అయిపోవాలి అనుకున్నప్పుడు దానిని మేము బేస్గా తీసుకుని మేము వారికి కస్టమర్స్ కంఫర్ట్గా డిజైన్ చేసి, ఎకనామికల్గా డిజైన్ చేసి మేము బిల్డింగ్స్ ప్లాన్స్ ఇస్తున్నామండి. ఇందులో మేము సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నాం అందరి సహకారంతో. మరి ముఖ్యంగా ఏంటంటే బిల్డింగ్ ప్లాన్ చేసామంటే ఇంజనీర్గా ప్లాన్ చేసినప్పుడు ఏదో అలా నామినల్గా వెళ్ళిపోవడం కాదండి. ఏదో ఒక బిల్డింగ్ కడుతున్నామంటే మినిమం ఎనీ ఇంజనీర్ విల్ ప్లాన్ టు సస్టైన్ దట్ బిల్డింగ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ స్పాన్ ఆఫ్ 80 to 100 years. 85 నుండి 100 సంవత్సరాల వరకు ఆ బిల్డింగ్ సేఫ్గా ఉండాలనేటువంటి తత్వంతో మేము డిజైన్ చేస్తాం అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో బిల్డింగ్ కడుతున్నాంలే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే సరిపోతులే అని కాకుండా ఆ బిల్డింగ్ యొక్క దాని క్వాలిటీ పక్కాగా మెయింటైన్ చేస్తూ అటువంటి ప్లాన్స్ మేము ఇచ్చి ఈ సమాజంలో ఈ సేవ చేస్తూ మేము ముందుకు సాగుతున్నాం. మీ అందరి సహకారంతో మేము ముందుకు సాగుతున్నాం. అందుని బట్టి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నేను మా టీం రెడీగా ఉంటాం. మీరు ఖచ్చితంగా మాకు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలు తీర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.